students, in previous video we completed the problems based on single missing observation and single missing frequency. So today class is here the double missing frequencies. So here problem is find the missing frequency for the following data when x bar equal to 114.7 and capital N equal to 100. So problem ichchesaru. So x and f. So x values ichchadu. So f values. So 5, 10, 18 question mark 16 question mark 6, 5, 4. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ మిస్ అయ్యాయి ఎక్కడ ఫ్రీక్వెన్సీలు ఓకేనా. సో ఈ 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇది ఏ డేటా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద విచ్ టైప్ ఆఫ్ డేటా. సో ఏ డేటానో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఏ డేటా ఇది డిస్క్రీట్ డేటా. సో డిస్క్రీట్ డేటాకి ఫార్ములా ఏంటి. సో మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ xi by capital N ఓకేనా. సో మనకి సమ్మేషన్ ఎఫ్ఐ xi కావాలి, క్యాపిటల్ N వాల్యూ కావాలి. సో జనరల్ ప్రొసీజర్నే ఫాలో అవుతూ సో మనం ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో xi వాల్యూస్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ఐ ఇంటూ xi. సో xi వాల్యూస్ ఏంటి 95, 100, 112, 115, 113. So next 121, 132, 125, next 130. Okay na. So next fi values. So fi values 5, 10, 18. So miss అయిన value x అనుకున్నాను. So next 16. So next missing value y. So next 6, 5, 4. సో నెక్స్ట్ ఎఫ్ ఇంటూ xi. సో రెండింటిని మల్టిప్లై చేసి వేసుకోవాలి. సో చూడండి 95 ఇంటూ 5. సో 95 ఇంటూ 5 475. సో 100 ఇంటూ 10 1000. నెక్స్ట్ 112 ఇంటూ 18. సో 2016. సో నెక్స్ట్ 115 ఇంటూ x. సో 113 into 16. So 1808. So next 121 y. Next 132 into 6. 792. 792. Next 125 into 4. So 125 into 5 amma. So into 5. So 625. Next value 130 into 4. 520. 130 into 4. 520. So next we have to find the total frequency and total fi xi. So chuddam. So total frequency can be denoted with capital N. So missing frequencies ను వదిలేసి so remaining values అన్నిటిని యాడ్ చేసుకుందాం. 5 plus 10 plus 18 plus 16 plus 6 plus 5 plus 4. So total is 64. So n equal to 64 plus x plus y. So ikkada miss aina frequency values ni plus cheskunnam. So next fi xi kuda same. So ikkada manam x తో ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో x and y తో సో వీటిని వదిలేసి సో రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకోండి 475 plus 1000 plus so 2016 plus 1808 plus 792 plus 625 plus 520. So total is 7236. So 7236 fi xi value anta 7236. So ఇక్కడ నేను సెపరేట్ గా వేస్తున్నాను సమ్మేషన్ fi xi equal to 7236 plus so remaining values so 115 x plus 121 y. Okay na. Summation fi xi. So formula substitute చేద్దాం. So formula into x bar equal to summation fi xi by capital N. So x bar value మన క్వశ్చన్ లోనే ఇచ్చేసాడు. So 114.7 equal to summation fi xi value is 7236
plus 115x plus 121y by capital N. సో క్యాపిటల్ N వాల్యూ కూడా క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ కూడా ఉంది. సో ఈ వాల్యూని తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. సో క్యాపిటల్ N వాల్యూ ఎంత 100. ఓకేనా. సో 100 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. 114.7 ఇంటూ 100 సో ఈక్వల్ టు 7236 ప్లస్ 115x ప్లస్ 121y. సో మల్టిప్లై చేయండి ఇంటూ 100తో 114.7 ఇంటూ 100 సో వాల్యూ ఈస్ 11470. సో మైనస్ సో ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకొస్తే సో 7236 సో మైనస్ 7236 ఈక్వల్ టు 115x ప్లస్ 121y. ఓకేనా. సో మైనస్ 7236 so value is 4234 so that equal to 115x plus 121y. so this is equation number 1. okay na. so equation 1 అనుకున్నాం. so next ఏంటి, so capital N value చూడండి. so capital N equal to 64 plus x plus y. okay na. so ఇందులో మనం n value substitute చేస్తున్నాను. so 100 equal to 64 plus x plus y. so 100 minus 64 equal to x plus y. therefore x plus y equal to so 100 minus 64 so 100 minus 64 is 36. so ఇందులో నుంచి x మాత్రమే పెట్టుకున్నాను. సో రిమైనింగ్ వాల్యూస్ అన్ని అట్ సైడ్. సో 36 minus y. ఓకేనా. so this is equation number 2. so this is equation number 2. so substitute 2 in 1. so 2 in 1 we get so second equation ni so first equation lo substitute చేస్తున్నాను. so చూడండి. సో ఏంటి, x ఉన్న ప్లేస్ లో 36 minus y ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 115 ఇంటూ సో x ఉన్న ప్లేస్ లో 36 minus y plus 121y equal to 4234. ఓకేనా. సో మల్టిప్లై చేయండి 115 ఇంటూ 36 సో 115 36 వాల్యూ ఎంత, సో 4140 మైనస్ 115y ప్లస్ 121y సో ఈక్వల్ టు 4234. ఓకేనా. సో 120 మైనస్ సో 115 సో 6 కదా. సో 115 బిగ్ వాల్యూకి సో ప్లస్ ఉంది. సో మనం ప్లస్ వాల్యూ తీసుకోవాలి. సో 115 ప్లస్ 121 సో ప్లస్ 6y ఈక్వల్ టు 4234 మైనస్ 4140 సో 6y ఈక్వల్ టు సో రెండింటిని మైనస్ చేసుకోండి. సో 4234 minus 4140 so value is 94. okay na. so therefore y equal to 94/6. so 94/6 ante value em ostadi 15 point so y equal to 15.66. okay na. so therefore y value equal to so 15.66. so y value వచ్చింది. సో ఏం చేస్తారు, సో దిస్ y value can be substitute in the equation 2. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి x వాల్యూ వస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. substitute y value in equation 1. సో ఈక్వేషన్ 1 ఏముంది, సో ఈక్వేషన్ 1 లేదా 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 లో ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనా. సో x ఈక్వల్ టు 36 మైనస్ y ఉంది. సో x ఈక్వల్ టు 36 మైనస్ సో y వాల్యూ ఎంత వచ్చింది 15.66. సో x ఈక్వల్ టు సో 36 minus 15.66
So value is 20.34. 20.34. So this is the x value and y value equal to so 15.66. ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మాత్రమే. సో ఎక్స్ వాల్యూ వచ్చి సో అంటే ఫస్ట్ మిస్సింగ్ వాల్యూ 20.34 అండ్ ద సెకండ్ మిస్సింగ్ వాల్యూ ఇస్ 15.66. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తానే సో అది ఏ టైప్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేసుకోవాలి, డిస్క్రీటా లేదా కంటిన్యూసా. సో ఇది డిస్క్రీట్ డేటా కాబట్టి సో జనరల్ ఫార్మేట్ సో ఫార్ములా ఏంటి మీన్కి, సో ఆ ఫార్ములా ప్రకారమే మనం కంటిన్యూ చేసాం. ఓకేనా. సో మిస్ అయిన వాల్యూస్ని సో సమ్ నోటేషన్స్తో ఎక్స్ అండ్ వైతో డినోట్ చేసుకోండి, లేదా ఏ కమ్మా బి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ for the following data. Find the missing frequency for the following data when x bar equal to 40.5 and capital N equal to 190. Capital N equal to 190. So data ichcharu. So class interval frequency 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. Okay na. So next to frequencies 8, 11, question mark, 46, 50, question mark, 12, 7. సో డేటా ఇచ్చేసారు. సో ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, సో కంటిన్యూస్ డేటా. సో కంటిన్యూస్ డేటాని ఎలా చెప్తున్నాం, సో ఇక్కడ ఏమున్నాయి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ డేటాగా చెప్పొచ్చు మనం. ఓకేనా. సో కంటిన్యూస్ డేటాకి ఫార్ములా ఏంటి, సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi by capital N. సో సేమ్ ఫార్ములాని. సో కాకపోతే ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ కూడా 2 వాల్యూస్ మిస్ అయ్యాయి. సో ఈ 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా. సో చూద్దాం. సో ఎక్స్ బార్ వాల్యూ ఇచ్చాడు, అదేవిధంగా క్యాపిటల్ N వాల్యూ ఇచ్చాడు. సో వాటిని బేస్ చేసుకొని చేయాలి. సో క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ xi వాల్యూస్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ వాల్యూస్. ఓకేనా. సో మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ fi ఇంటూ xi. సో క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఓకేనా. సో నెక్స్ట్ frequency values. So frequency values is 11 or 8. Next 11. So question mark ante so x అనుకోండి, 46, 50, y 12 and 7. So mid values ante lower limit plus upper limit by 2. So ante 10 by 2 ante 5. Next 10 plus 20 by 2. So 30 by 2 15, 25, 35, 45, 55, 65 and 75. Okay na. So ఈ విధంగా మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ fi ఇంటూ xi. సో fi ఇంటూ xi క్యాలిక్యులేట్ చేయండి. సో 8 5s are 40. సో నెక్స్ట్ 15 ఇంటూ 11, 165. సో ఇక్కడ మిస్సింగ్ వాల్యూ x. సో 25 ఇంటూ x, 25x. నెక్స్ట్ 46 ఇంటూ 35, 46 ఇంటూ 35. సో 1610. సో నెక్స్ట్ 50 ఇంటూ 45. సో 2250. నెక్స్ట్ 55 ఇంటూ y, 55y.
65 into 12, 780. Next 675 into 7, 75 into 7, 525. ఓకేనా. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, సో క్యాపిటల్ ఎన్ వాల్యూ కావాలి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. సో క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు, సో క్యాపిటల్ ఎన్ అంటే ఏం చెప్పాను, సో ఈ వాల్యూస్ అన్ని, సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ వదిలేసి సో రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. సో 8 ప్లస్ 11 ప్లస్ 46 ప్లస్ 50 ప్లస్ 12 ప్లస్ 7, సో టోటల్ 134 ప్లస్ x ప్లస్ y. సో నెక్స్ట్ సమ్మేషన్ fi xi ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా సేమ్, సో x అండ్ y కాంబినేషన్స్ వదిలేసి సో రిమైనింగ్ వాల్యూస్ అంతా యాడ్ చేసుకోండి. 40 ప్లస్ 165 ప్లస్ 1610 ప్లస్ 2250 ప్లస్ 780 ప్లస్ 525. ఓకేనా. సో టోటల్ ఈస్ 5370 ప్లస్ 25x ప్లస్ 55y. సో ఫార్ములా సబ్స్టిట్యూషన్, సో x bar ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై క్యాపిటల్ N. సో x bar వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు, సో 40.5, సో ఈక్వల్ టు 5370 ప్లస్ 25x ప్లస్ 55y. సో డివైడెడ్ బై క్యాపిటల్ N వాల్యూ 190. సో 190 ఇట్ సైడ్ తీసుకొస్తే సో 40.5 ఇంటూ 190, సో దట్ ఈక్వల్ టు 5370 ప్లస్ 25x ప్లస్ 55y. సో మల్టిప్లై చేయండి, 40.5 ఇంటూ 190, సో 7695, 7695. సో దట్ ఈ వాల్యూ కూడా ఇట్ సైడ్ తీసుకొచ్చాను, సో మైనస్ 5370 ఈక్వల్ టు 25x ప్లస్ 55y. సో మైనస్ చేయండి, సో మైనస్ 5370, సో 5370 అంటే 2325 ఈక్వల్ టు 25x ప్లస్ 55y. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ క్యాపిటల్ N తీసుకుందాం. సో క్యాపిటల్ N ఈక్వల్ టు 134 ప్లస్ x ప్లస్ y. సో n వాల్యూ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 190. సో 190 ఈక్వల్ టు 134 ప్లస్ x ప్లస్ y. సో x ప్లస్ y ఈక్వల్ టు, సో ఏమవుతుంది 190 మైనస్ 134. సో 190 మైనస్ 134 చేయండి, సో మైనస్ 134 56. x ప్లస్ y ఈక్వల్ టు 56. సో x ఈక్వల్ టు 56 మైనస్ y. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ 2 in 1 we get, సో సెకండ్ ఈక్వేషన్ని సో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ అర్థమవుతుందా, సో n ఈక్వల్ టు 134 ప్లస్ x ప్లస్ y. సో n అంటే క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ 190, సో దట్ ఈక్వల్ టు 134 ప్లస్ x ప్లస్ y. సో ఇక్కడ ఏం చేసాం, x ప్లస్ y ఈక్వల్ టు, సో 134ని ఇటు సైడ్ పంపిస్తే సో ప్లస్ ఉంది, ఈ పక్కకు వచ్చిందంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 190 మైనస్ 134, సో x ప్లస్ y ఈక్వల్ టు 56. సో x ఈక్వల్ టు, సో ప్లస్ y, సో ఇట్ సైడ్ వస్తే మైనస్ y, సో 56 మైనస్ y. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో సెకండ్ ఈక్వేషన్ని సో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అంటే x ఉన్న ప్లేస్లో 56 మైనస్ వైతో మల్టిప్లై చేసుకోవాలి. సో 25x కదా, సో 25x ఉన్న ప్లేస్లో 56 మైనస్ y ప్లస్ 55y ఈక్వల్ టు 2325. సో మల్టిప్లై 25 ఇంటూ 56, సో 1400. సో మైనస్ 25y ప్లస్ 55y ఈక్వల్ టు 2325. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, 55 మైనస్, సో 55 మైనస్ 30, 25 అంటే సో 30y. సో ప్లస్ వాల్యూ బిగ్ నెంబర్కి ఉంది, సో 30y ఈక్వల్ టు 2325
minus 1400. So therefore 30y equal to, so 2325 minus 1400, so 925, y equal to 925 by 30. So divided by 30 chain, so divided by 30, so 30.8. so y value is 30.8. so y value can be substitute in the second equation. so second equation lo substitute chesarante y value, so meeku x value vastadi annamata. substitute y in 2. So second equation. So x equal to 56 minus, so y value anta 30.8. so x equal to 56 minus 30.8, so 25.2. okay na. So x value and y value equal to 30.8. These are the missing frequencies values. సో కంటిన్యూస్ కేసులో అదేవిధంగా డిస్క్రీట్ కేసులో చెప్పాను. సో ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, సో వర్కౌట్ చేయండి. సో కంటిన్యూస్ కేసులో ఇస్తున్నాను. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ find the missing frequency for the following data. So when x bar equal to 25.32 and capital N equal to 100. So data rational class intervals and frequencies 4 to 10, 10 to 16, 16 to 22, 22 to 28, 28 to 34, 34 to 40, 40 to 46. So frequency values 2, 8, question mark, 35, question mark, 14, 4. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని, సో ఇది ఏ డేటా అని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని, సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయండి. సో సేమ్ ప్రొసీజర్ సెకండ్ ప్రాబ్లం చెప్పాను కదా, సో అదే విధంగానే సో చేయండి. సో 2 వాల్యూస్ మిస్సింగ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ. అయిపోయిందా? 8 నిమిషాలు, 22 నిమిషాలు చాలు.